హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే ఉంది. సో ముందుగా సిఎస్కే కనుక చూసుకున్నట్టయితే పాయింట్స్ టేబుల్లో 4 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అండ్ ఆల్సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. అండ్ ఆల్సో కేకేఆర్ కనుక చూసుకున్నట్టయితే 3కి 3 మ్యాచెస్ గెలిచేసి పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ మ్యాచ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే ఆ స్పెషాలిటీ పేరు ఏంటంటే బ్యాక్ ఎండ్. నేను బ్యాక్ ఎండ్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు చూసుకున్నట్టయితే సిఎస్కేకి ఒక హోల్ బ్యాక్ ఎండ్గా ధోని ఉన్నాడు. అదే కేకేఆర్ కనుక చూసుకున్నట్టయితే హోల్ బ్యాక్ ఎండ్గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఇద్దరికి క్రికెటింగ్ నాలెడ్జ్లో అసలు వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవచ్చు. గౌతమ్ గంభీర్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ సీజన్ కేకేఆర్ని టాప్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో అయితే నిలబెట్టాడు. అండ్ ఆల్సో మీరు ప్రీవియస్ సీజన్స్ కనుక చూసుకున్నట్టయితే ధోని సిఎస్కేని చాలాసార్లు ఫైనల్స్కి తీసుకెళ్ళాడు. అండ్ ఆల్సో 5 ట్రోఫీస్ కూడా విన్ చేయించాడు. అండ్ ఆల్సో కేకేఆర్ కూడా గౌతమ్ గంభీర్ 2 ట్రోఫీస్ విన్ చేయించాడు. సో గౌతమ్ గంభీర్ చూసుకున్నట్టయితే ఫైర్ అండ్ అగ్రెషనెస్గా ఉంటాడు. అదే ధోని కనుక చూసుకున్నట్టయితే కూల్ అండ్ కామ్ కంపోజ్డ్గా ఉంటారు. వాళ్ళ టీమ్స్ కూడా అట్లానే ఉన్నాయి. సిఎస్కే టీం కనుక చూసుకున్నట్టయితే అగ్రెసివ్ ఎవరు ఉండరు, కూల్ కామ్ కంపోజ్డ్ ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటే ఉంటుంది వాళ్ళ టీంలో, సిఎస్కే టీంలో. అండ్ ఆల్సో కేకేఆర్ కూడా అంతే. గౌతమ్ గంభీర్ ఫైర్ అండ్ అగ్రెసివ్గా ఉంటాడు. కేకేఆర్ కూడా కొంచెం అగ్రెసివ్ టైప్ ఆఫ్ ఇంటెంట్ టీమ్ లాగానే ఉంటుంది. సో అందుకని ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఆల్సో కాకపోతే ఈరోజు మ్యాచ్ వచ్చేసి చెన్నైలో ఆడబోతున్నాం. చెన్నై సిఎస్కే అంటే చెన్నై వెళ్ళి చెన్నైలో ఓడించడం కష్టం. సో అట్లాంటి మ్యాచ్ చూస్తామా మనం, లేకపోతే ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో చెన్నైని ఓడించడం కష్టం అని, దాన్ని వీళ్ళు ఏమైనా బ్రేక్ చేస్తారా, అసలు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, పిచ్ ఎట్లా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్ ఏంటి, బట్ అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా మ్యాచ్ అయితే చెన్నైలో జరుగుతుంది. హెడ్ టు హెడ్ కంటెస్ట్గా చూసుకున్నట్టయితే 10 మ్యాచెస్లో సిఎస్కే 7 మ్యాచెస్ గెలిచింది. కేకేఆర్ టీం 3 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అండ్ ఆల్సో ఓవరాల్ 72 మ్యాచెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి హై అడ్వాంటేజ్ టు విన్ ద మ్యాచ్. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి 50% ఆఫ్ విన్ ఉంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అరౌండ్ 40% ఆఫ్ విన్ ఉంది. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఈ పిచ్కి తగ్గట్టు చూసుకుందాం. సో సిఎస్కే కనుక చూసుకున్నట్టయితే రుతురాజ్ అండ్ ఆల్సో రచన్ రవీంద్ర ఓపెన్ చేస్తాడు. రహానే వస్తాడు. రహానే తర్వాత దూబే వస్తాడు. దూబే తర్వాత మిచెల్ వస్తాడు. మిచెల్ తర్వాత మనకి జడేజా వస్తాడు. తర్వాత ధోని, దేశపాండే, దీపక్ చహర్ అండ్ ఆల్సో నాకు తెలిసి తీక్షణ వస్తాడు. తీక్షణ తర్వాత శార్దుల్ ఠాకూర్ని ఏమైనా తీసుకొస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే దేశపాండే చాలా రన్స్కి వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం ఎస్ఆర్ఎస్తో మనం చూసాం. అభిషేక్ శర్మ ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చాడో దేశపాండేకి. సో శార్దుల్ ఠాకూర్ని తీసుకొచ్చి పతిరానాని ఏమన్నా ప్లేస్ చేస్తారు, ఎందుకంటే స్పిన్ పిచ్ కాబట్టి. సో చెప్పలేం, దేశపాండే ఆర్ పతిరానా, శార్దుల్ ఠాకూర్ వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఒకరు కూర్చోవచ్చు, లేకపోతే ముగ్గురు ఉండొచ్చు. అండ్ ఆల్సో కేకేఆర్ కనుక చూసుకున్నట్టయితే కేకేఆర్ టీం ఓవరాల్గా చూసుకున్నట్టయితే నరైన్తో ఓపెన్ చేస్తున్నారు. నరైన్ అండ్ ఆల్సో సాల్ట్ ఓపెన్ చేస్తాడు. తర్వాత రఘువంశీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్లో. శ్రేయస్ అయ్యర్ వస్తాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత వెంకటేష్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్ అండ్ ఆల్సో మనం కనుక చూసుకున్నట్టయితే స్టార్క్ వస్తాడు. స్టార్క్ తర్వాత వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అండ్ ఆల్సో మన రానా ఉన్నాడు. నితీష్ రానా కాదు, బౌలర్ రానా. అండ్ ఆల్సో నెక్స్ట్ నాకు తెలిసి ఇది స్పిన్ పిచ్ కాబట్టి సుయేష్ని ఏమైనా తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. సో ప్లేయింగ్ లెవెన్ అయితే ఇది. సో ఈ ప్లేయింగ్ లెవెన్లో ఆప్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అసలు టీమ్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆప్షన్స్ కనుక చూసుకుంటే స్పిన్ పిచ్ కాబట్టి ఇద్దరి దగ్గర కావాల్సినంతమంది స్పిన్నర్స్ ఉన్నారు. మీరు సిఎస్కే చూసుకోండి, జడేజా ఉన్నాడు, పతిరానా ఉన్నాడు, మోహన్ అలీ ఉన్నాడు. అదే మీరు కనుక కేకేఆర్ చూసుకున్నట్టయితే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, నారాయణ ఉన్నాడు, సుయేష్ ఉన్నాడు. సో ప్రాపర్ స్పిన్ అటాక్తోనే ఇద్దరు టీమ్స్ వెళ్తున్నారు. అండ్ ఆల్సో కేకేఆర్ కనుక చూసినట్టయితే నరైన్ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్లో రసల్ కానివ్వచ్చు, ఆర్ఎల్స్ రింకు సింగ్ కానివ్వచ్చు, మంచి ఫినిష్ని ఇస్తున్నారు. అండ్ వేర్ కమ్స్ టు సిఎస్కే కనుక చూసినట్టయితే ఓపెనింగ్ స్టార్ట్ బాగా వస్తుంది. మధ్యలో రహానే అండ్ ఆల్సో శివం దూబే గేమ్ని కంట్రోల్ చేస్తున్నారు. సిఎస్కేకి ఆ ఫినిష్ రావట్లే. ఆ ఫినిష్ ఎప్పుడు వస్తుంది అంటే ధోని అప్ ద ఆర్డర్ కనుక వస్తే అతను ప్రమోట్ చేసుకుని మేబీ జడేజా ప్లేస్లో ఆర్ఎల్స్ 15 overs
తర్వాత అట్లేమైనా వస్తే సిఎస్కే ఫినిష్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో స్టార్ కనుక చూసుకున్నట్టయితే అంత సూపర్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. అంత అంత మనీ పెట్టి కొన్నారు. స్టార్ కంటే మనకి ఎట్లాంటి వాడో తెలుసు. సో స్టార్క్ లాగా బౌలింగ్ చేయట్లేదు కేకేఆర్కి, అదొక బిగ్ డిసప్పాయింట్మెంట్. సో ఈ విన్ అనేది సిఎస్కే టీంకి చాలా ఇంపార్టెంట్. 4లో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఆ 2 మ్యాచెస్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు, లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. అదే కేకేఆర్ కనుక చూసుకున్నట్టయితే 3కి 3 మ్యాచెస్ గెలిచి సూపర్ కాన్ఫిడెంట్గా టాప్లో అంటే టాప్ ఫస్ట్లో ఉంటూ ఫుల్లీ కాన్ఫిడెంట్గా అయితే వస్తున్నారు. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి ఎంత కేకేఆర్ ఫేవర్లో ఉన్నా, ఎంత సిఎస్కే ఫేవర్లో ఉన్నా, సిఎస్కేలో ఓడించడం కష్టం కాబట్టి నా ప్రిడిక్షన్ వచ్చేసి సిఎస్కేని విన్ అవుద్ది అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? మీ ప్రిడిక్షన్ ఏంటి? కేకేఆర్ విన్ అవుద్దా, సిఎస్కే విన్ అవుతుందా, ఆర్ఎల్స్ మీ ప్లేయింగ్ 11 ఏంటి? వాటన్నిటి గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట సిఎస్కే వర్సెస్ కేకేఆర్ రివ్యూ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.